ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభు మనకిచ్చిన శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి రెండు చేతుల పైకెత్తి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా, ఈ ఉదయకాల సమయములో నీ సన్నిధి మాకు దయచేయండి. ఆత్మతో బలపరచండి. నీ కృప ఎంత శాశ్వతమైనది నాయన, నీ ప్రేమ ఎంత విలువైనది నాయన. నీ ఆశీర్వాదము చేత, నీ దీవుల చేత ఈరోజు నాయన నన్ను నడిపించు నాయన. మమ్మల్ందరినీ కూడా బలపరచండి, సంధించండి. నీ వాక్యము ద్వారా మా హృదయాలను తట్టి, మా హృదయాలను వెలిగించి ఆత్మదీపమై ఉన్న దేవా, ఈ పగటి వేళ జరుగుతున్న ఈ ఆరాధనలో నాయనా ప్రతి బిడ్డను బలపరచండి, ప్రతి బిడ్డను సంధించు నాయనా. ప్రతి బిడ్డను ఆత్మతో వెలిగించండి, ఆత్మతో నడిపించండి. ఆత్మతో నైనా నీ ప్రసన్నతమైనటువంటి అభిషేకమును, ఆత్మను, ప్రత్యక్షతను ప్రతి బిడ్డ పైన ఉంచు నాయనా. హల్లెలూయా. యేసయ్యా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము, ఆధారము. యేసయ్యా, కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా, కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా, కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా, కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా, కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా, కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. నా వలన ఏదియు ఆశించకయే
ప్రేమిల్చితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. శిలువ మ్రాణుపై రక్తము కాచి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవిల్తును ఇలా నీ కొరకై. శిలువ మ్రాణుపై రక్తము కాచి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవిల్తును ఇలా నీ కొరకై. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. పాడాలి. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. గ్లోరీ. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ఆమేన్. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. మనోహర ప్రేమకు నిలయుడా, మనోహర ప్రేమకు నిలయుడా. మనోహర ప్రేమకు నిలయుడా, మనోహర ప్రేమకు నిలయుడా. మనోహర ప్రేమకు నిలయుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. సర్వమహిమా ఘనత ఆయన సర్వజనులకు రారాజయుండి. ఆయనలో ప్రేమ, మంచితనం, శాశ్వతమైన ప్రేమ మానవులకు ఎవ్వరికి ఇవ్వబడని ఒక ఆశ్చర్యమైనటువంటి ప్రేమతో మనలను ప్రేమించి, మనలను ఆశీర్వదించి, మనలను నడిపించి ఆయన కనికర పూర్ణుడిగా ఉన్నాడు. వేవేల దూతల మధ్యలో ఆయన కుయానబడుతూ, మన మధ్యను ఆయన సంచారము చేస్తూ, మనలను నడిపిస్తూ, మనలను బలపరుస్తూ, భయంకరమైన ఎండలు వచ్చినప్పటికీ, భయంకరమైన పరిస్థితులు మన మీదకు వచ్చినప్పటికీ దేవుడు తన కాపుదలనిచ్చి
మనలను ఈ రోజు వరకు బ్రతుకునిచ్చి మనలను నడిపించి శాశ్వతమైన కృప ద్వారా మనలను నడిపించినందుకై రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన కృప ఎంత అద్భుతమైనది, ఆయన కృప ఎంత శాశ్వతమైనది. ఆయన కృప లేనిది ఈ లోకములో ఎవ్వరము కూడా బ్రతకడానికి కానీ, మాట్లాడడానికి కానీ, నడవడానికి కూడా అవకాశము లేనే లేదు. ఈరోజు మన యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరిచాడు, మనలను సంధించాడు. ఆయన కృప ఎంత అద్భుతమైనటువంటి కృప. ఆయన కృప వెల ఇచ్చి మనము కొనలేనటువంటి కృప. అంత అద్భుతమైనటువంటి కృప మనకు ఉచితముగా యేసయ్య ప్రభు మనకు దయచేశాడు. ఎంత అద్భుతమైనటువంటి కృప ఈరోజు నువ్వు పొందుకుంటూ ఉన్నావా? ఈరోజు నువ్వు అనుభవిస్తూ ఉన్నావా? తరతరాలు నువ్వు అనుభవిస్తూ ఉన్నావా? యేసయ్య మనలను రక్షించి, మనలను కని, మనలను పెంచి, మనలను పోషించి, మనలను సంరక్షించి, మనలను నడిపించి ఈ రోజు వరకు కూడా దేవుడు తన కాపుదలనిచ్చి మనలను బలపరిచాడు, మనలను నడిపించాడు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి కృప. ఎవ్వరు ఇవ్వలేనటువంటి శాశ్వతమైనటువంటి కృప యేసయ్య మనకందరికీ కూడా దయచేశాడు. నీ స్వరాన్ని ఆయన నేను వినడానికి, నీ సన్నిధిలో గడపడానికి, నీ సన్నిధిలోనైనా ఆత్మీయతలోనైనా నేను ముందుకు వెళ్ళడానికి, అనాలోచనగా ఈ స్థలానికి వచ్చే కంటే, ఆలోచనలు పెట్టుకునే కంటే, కబుర్లు చెప్పుకునే కంటే, ముసలమ్మ ముచ్చట్లు వాడుకునే కంటే యేసయ్యతో గడపడం అది మనకిచ్చిన ఆశీర్వాదకరం, దీవెనకరం, అద్భుతమైనటువంటి కార్యము. కనుక దేవుని బిడ్డ, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరుస్తూ ఉన్నాడు, మనలను సంధిస్తూ ఉన్నాడు. ఆయన కృప హస్తము చేత మనలను బలపరుస్తూ ఉన్నాడు. యేసయ్యా నీకు నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నీవు మా హృదయాలను మరొక్కసారి నాయనా, మా హృదయాలను తట్టి, మా హృదయాలను వెలిగించి, మా హృదయాలు ఆత్మదీపమై ఉండగా నీ ఆత్మతో, నీ ప్రసన్నతను, నీ శ్రేష్టమైనటువంటి కృపను యేసయ్యా మాకు దయచేసి నడిపించమని ప్రార్థనలో మనము ఉందాం. యేసు రాజా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉందాం. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. స్తోత్రముదైనా, స్తోత్రముదైనా, స్తోత్రముదైనా. అనుక్షణం నన్ను పాపవలె కాచిన కృపా శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా అనుక్షణం నన్ను కను పాపవలె అనుక్షణం నన్ను కను పాపవలె కాచిన నీవు నాయడ చూపిన కృపా శాశ్వతమైనది ఎడ చూపిన కృపా నీకు బహుదూరమైన నన్ను
చేరదీసిన నా తండ్రివి. పాడదాం. నీకు బహుదూర చేరదీసిన నా తండ్రివి. నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో. నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. పర్వతములు తొలగినను మెట్టలు తారిల్లినా. పర్వతములు తొలగినను మెట్టలు తారిల్లినా. నా కృపా నిన్ను వేడదాని అభయమిచ్చితివే. నా కృపా నిన్ను వేడదాని అభయమిచ్చితివే. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. అనుక్షణం నన్ను కను పాపవలే. అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. శాశ్వతమైన కృపను మనకు ఇచ్చినందుకై, శాశ్వతమైనటువంటి శ్రేష్టమైనటువంటి కృప ఆయన మన పట్ల ప్రజలందరికీ కూడా ఇవ్వాలని ఆయన కొంచెము ప్రేమ మనకి ఇవ్వలేదు, కొంచెము కృప మనకి ఇవ్వలేదు. శాశ్వతమైన కృపనగా నిత్యము నిరంతరము ప్రతి నిమిషములో ప్రతి ఘడియలో ఆయన ప్రేమ చల్లారిపోయే ప్రేమ కాదు. ఆయన కృప తగ్గిపోయే కృప కానే కాదు. ఆయన కృప నిత్యము నిరంతరము కూడా వెదజల్లే కృప. నమ్మిన వారు రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమ పరచుదామా. ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతూ ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును, హృదయాన్ని ప్రభువే మనకందరికీ దయచేసి నడిపించులాగన రెండు చేతులు పైకెత్తి దేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరిచి మనలను సంధించి కావలసిన శ్రేష్టకరమైన వాక్యాన్ని ప్రభు మనకు దయచేసి ఈ ఆరాధన ప్రభు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించి నడిపించులాగన ప్రార్థనలో మనమందరము కూడా ఏకీభవించుదాం. రాజ్బాబు అన్నయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం, 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 స్తుతి, 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 స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడ, కృపగల దేవ, సర్వోన్నతుడ, మీ పరిశుద్ధ పాదములు కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. గడిచిన విశ్రాంతి దినం నుంచి ప్రభు నేను వరకునైనా దాసుల కుటుంబాల్ని, సంఘ బిడ్డల కుటుంబాల్ని ప్రభా, అలాగేనైనా దీనిలో మా కుటుంబాల్ని కాసు కాపాడు ప్రభా. మరొక అవకాశం ప్రభా మీ మందిరంలో మేము అడుగుపెట్టే భాగ్యం మాకు ఇచ్చున్నామయ్యా. అయ్యా మీ నామ స్తోత్రం ప్రభా. ఇటువంటి అవకాశం లేని వాళ్ళు మరి ఆయన లక్షల్లో ఉన్నారు నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. ఎందుకు పనికిరాని దుమ్ము ధూళి వంటి వాళ్ళు ప్రభా, ప్రభువా అంటే కూడా యోగ్యత లేనట్టు వాళ్ళు అయినప్పటికీ ప్రభు ఎంతగానో కాసి కాపాడి ఈ రీతిగా మీ మందిరంలో ప్రభా మరి ఈ రీతిగా ప్రార్థించే భాగ్యం నాకు ఇచ్చావు నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. యేసయ్యా మీ నామ స్తోత్రంలో నా ప్రభువా, నా రక్షక, మీకు వందనాలు ప్రభువా. అచ్చి కడవర్ధనంలో ఉన్నావు నాయన. మీ నామ స్తోత్రంలో ప్రభా. ఎటు చూసిన ఘోరాలు నాయన, ఎటు చూసిన భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి నాయన. సాతాను గడు పూర్తిగా ప్రభా మరి ఈ దేశాన్ని ప్రపంచాన్ని సోదరులో తీసుకుంటున్నాడు నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. ఏదేమైనప్పటికీ ప్రభా బ్రతుకుట క్రీస్తు, సావైతే మేలు ప్రభా. అదే విధానంతో ప్రభా మేము జీవించే భాగ్యం మాకు దయచేయండి నాయన. నాయన మీకు వందనాలు ప్రభా. మీ లేఖనాలని ప్రతిదీ నెరవేరుతాయి నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. ఈ జనమంతా నశించిపోయినప్పటికీ ప్రభా, భూమాకాశాలు ప్రభా శూన్యమైనపోయినప్పటికీ ప్రభా మీరు ఉంటారో మీ వాక్స్ ఉంటుంది నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. ప్రభా ఎరివాళ్ళు ప్రభా, మూర్ఖులు కొంతమంది నాయన ప్రభా మరి ఏదో రీతిగా ప్రభా మరి నాయన వాక్యాన్ని చర్చల్ని ప్రభా దూరం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభా. ఏదేమైనప్పటికీ ప్రభా మీరుంటారు నాయన. ఆది అందు వాక్సముండును ఆయన దేవుడై ఉండును నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. నాయన మీకు వందనాలు ప్రభా. నాయన కొన్ని రోజుల్లో ప్రభా మరి నాయన వాక్సు కూడా మాకు కరువైపోతుంది ఆయన. మీ నామ స్తోత్రం ప్రభా. ఇందామన్నా చెప్పేవారు ఉండరు నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. సమయాన్ని సద్వినియోగం చేసుకొని భాగ్యం అందరికీ దయచేయండి ఆయన. మీ నామ స్తోత్రం ప్రభా. కూడి బిడ్డలందరినీ దీవించండి. అనేకులు బలహీనంగా ఉన్నారు నాయన, బలపరచండి ఆయన. మీ నామ స్తోత్రం ప్రభా. ఇదిగో ఈ ఆరాధనలో ప్రభా ఎవరైనా ప్రభా నాయన కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే ప్రభా ఆనందం కనిపించట్లేదు నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. మాకు ఆనందం కావాలన్నా, సంతోషం కావాలన్నా మీ సన్నిధిలోనే దొరుకుతుంది నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. అటు రీతిగా మేము ప్రభా జీవించే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. ఈ ఆలయం చుట్టూ మీ దూతలు కావాలని కలిసివేయండి ప్రభా. కరెంటు కూడా మీ సోదరులు ఉంచుకోండి ఆయన. మీ నామ స్తోత్రములు అయ్యా. యేసయ్యా మీకు వందనాలు ప్రభా. మీ దాసులు ప్రభా బలపరచండి, శక్తి ఆరోగ్యం దయచేయండి ఆయన. మీ నామ స్తోత్రం ప్రభా. దాసుల కుటుంబం అంతా మీ హస్తాల కింద భద్రపరచుకోండి ఆయన ప్రభా. నాయన ఇప్పుడైతే ప్రాముఖ్యమైన సమయానికి వచ్చులోనైనా మీ నామ స్తోత్రం ప్రభా. నాయన నిలబడేవారు ఎవరైనప్పటికీ ప్రభా మాట్లాడింది మీరు నాయన. మీరు మాట్లాడాలయ్యా. మీరు మాట్లాడితేనే మేము జీవిస్తాం ప్రభా. మీరు మాట్లాడితేనే మేము బ్రతుకుతాం నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. నాయన కష్టాలు, బాధలు, వేదనలు ఎన్నో ఉన్నప్పటికీ ప్రభా మీ ఆత్మీయ ఆహారం మాకు కావాలి ప్రభా. ప్రభా ఒట్టుగా వచ్చావు నాయన. నిన్నైనా ప్రభా ఆశీర్వాదాలు నింపండి నాయన. మీ నామ స్తోత్రం అయ్యా. ప్రతి ఒక్కరు వెనగల సేవ గ్రహించగల హృదయం దయచేసి ఈ కూడిక మొదటి నుంచి ఆక వరకు, ఆది నుంచి అంచిన వరకు నాయన మీరే అధ్యక్షులుగా ఉండి నడిపిస్తారని నా ప్రియ రక్షకుడు యేసు ప్రభువారి పుణ్యపాదములు పట్టి మిక్కిలి వినయంతో బతిమాడి వేడుకొంచున్నాను నా పర్వ తండ్రి. ఆమేన్.